హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి దోస ఆవకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు తయారు చేసుకొని తింటే మటుకు చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు ఉన్న దోసకాయని తీసేసుకొని పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఇదంతా మెత్తగా పొడి గ్రైండ్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక కప్పు వరకు కారము, రుచికి సరిపడినంత సాల్ట్, దీంట్లోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. దోసకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పచ్చడికి పోపు వేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఆవాలు, సన్నగా తురుముకున్న అల్లం ఇవన్నీ వేసుకొని చక్కగా తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఒక నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకొని తాలింపును కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా వేడి వేడి అన్నం తింటే మటుకు చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను, తప్పకుండా వాచ్ చేయండి.